హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. జలపద్మ ఉత్సవ కమిటీ వినాయక చవితి ముందర ఇలాగా ముగ్గుల పోటీ అయితే నిర్వహించామండి. చాలా అంటే చాలా బాగా అయితే సరదాగా అయితే అయ్యింది ముగ్గుల పోటీ అయితే. ఏ పండగనైనా కానీ ఇంట్లో చేసుకుంటారు, కానీ వినాయక చవితి వచ్చిందంటే చాలు వీధిలో వాళ్ళందరూ కలిసి చాలా సరదాగా ఎంజాయ్గా అయితే చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అనమాట. మా వీధిలో అయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, ప్రతి ఒక్కరూ చాలా సరదాగా ఎంజాయ్గా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి అనమాట. ఇంకా ముగ్గుల పోటీలలో వచ్చేసి ఇది చిన్న పాప వేసిందండి, చిన్నారి సింధుశ్రీ అని ఇద్దరు చిన్నపిల్లలు వేశారు. చాలా అంటే చాలా టాలెంటెడ్గా ఉన్నారు వీళ్ళిద్దరు, చాలా బాగా వేశారు, అందుకనేసి వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే పావని అక్క అండ్ లక్ష్మి అక్క ఇద్దరు కలిసి వేశారు. వినాయకుడిని ఎన్ని విధాలుగా చూపించాలో అన్ని విధాలుగా ఇలాగైతే వేసి ముగ్గులైతే వీడియో అయితే పెడుతున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి అనమాట. రంగులు వేసేది వాటిలలో ఇలాగ డిజైన్ ముగ్గులలో ఒక రౌండ్తో మొదలయ్యి ముగ్గు వేస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది. ముగ్గు దగ్గర కూర్చున్నామంటే చాలు ఒక డిజైన్ అనిపిస్తే ఇంకో డిజైన్ వేస్తూనే ఉంటాము, అంత బాగా వేయచ్చు. అలాగే ఎంతో పెద్దగా కూడా వేయచ్చండి. ఇంకా ఆ ముగ్గు వచ్చేసి దేవి భువనేశ్వరి ఇద్దరు వేసేసారనమాట. ఇంకా తమలపాకులో ఇలాగా తామర పువ్వును, శివుణ్ణి, వినాయక తొండాలతో ఇలాగైతే ముగ్గేసాము. నాకైతే ఈ ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అవతల ఇవతల శంకులు ఇలాగ పెట్టేసి దీపంతో ఇలాగైతే ముగ్గు అయితే వేశానండి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి వేసాము. నేను ఈ డిజైన్ మధ్యలో ఒకటే సెల్లో చూశాను, చుట్టూ మాత్రం నా సొంత ఐడియాతోనే వేసేసాను అనమాట. ఇంకా చందమామలో ఇలాగ వినాయకుడు ఎంత నిమ్మలంగా ప్రశాంతంగా తల్లి ఒడిలో పడుకున్నంత హాయిగా పడుకున్నాడో చూడండి. గణేశుడు ఎంత బాగున్నాడో. నాకైతే ఈ క్యూట్ గణేష చాలా అంటే చాలా బాగా నచ్చేసాడనమాట. సుజీ అండ్ లక్ష్మి ఇద్దరు అయితే వేసేసారు, చాలా బాగా వేశారు వీళ్ళు కూడా. నాకైతే ఈ ముగ్గు కూడా చాలా బాగా నచ్చేసింది అనమాట. నెక్స్ట్ మాంగళ్య అండ్ లక్ష్మి అక్క ఇద్దరు కలిసి వేసేసారు. ఈ ముగ్గు వేసేటప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకుడిని మనం ఎంత బాగా ప్రోత్సహిస్తే అంత బాగా గణేష ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి, ప్రకృతికి కూడా చాలా మంచిగా ఉంటుందని స్పీచ్తో ఇలాగైతే ముగ్గు అయితే వేసేసారు. నాకు ముగ్గు కన్నా వాళ్ళు చెప్పిన కొటేషనే నాకు చాలా బాగా నచ్చిందండి. వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలండి, ఎవరైనా కానీ ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా కానీ వీధిలో అందరు వాళ్ళు కలిసి సంవత్సరానికి ఒకసారి ఇలాగా చాలా సరదాగా హ్యాపీగా చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఈ 5 days మేము ఎంత సరదాగా ఎంజాయ్గా చేస్తామో అంతే ప్రశాంతంగా ఉంటుంది. పండగ అయిపోయిన ఒక నెల 2 నెలల వరకు కూడా అదే తలుచుకుంటూ ఉంటాము. పండగ వచ్చి ఒక నెల 2 నెలల ముందు వరకు కూడా పోయిన సంవత్సరం ఇలా చేసాము అలా చేసాము అని అయితే అనుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు మ్యూజికల్ చైర్స్ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం లాగానే నాకైతే వినాయక చవితి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. వీధిలో వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా కలిసి చాలా సరదాగా చేసుకునే ఏకైక పండుగ వినాయక చవితి అనిపిస్తుంది నాకు. అందుకే చాలా బాగా నచ్చేసింది. జై గణేష, జై జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.